వెల్కమ్ టు యాండీ శాండీ ఫ్రెండ్స్. ఈరోజు నేను మీకు చాగంటి కోటేశ్వరరావు గారి యొక్క యాప్స్ గురించి చెప్పబోతున్నాను. చాగంటి కోటేశ్వరరావు గారు ఎంత ఫేమస్ అయిన వ్యక్తో మనందరికీ తెలిసినదే. ఆయన యొక్క యాప్స్ మన అరచేతిలో ఇమిడితే ఎలా ఉంటుంది? లెట్స్ గో టు ద డీటెయిల్స్. ఇక్కడ ప్లేస్టోర్లో మనకు చాగంటి కోటేశ్వరరావు గారి యొక్క యాప్స్ ఒక 3-4 యాప్స్ ఉన్నాయండి. నేను బాగా సెర్చ్ చేసి బెస్ట్ యాప్స్ని మీ ముందుకు తెస్తున్నాను. అవేంటో చూద్దాము. భాగవతం, చాగంటి కోటేశ్వరరావు గారిచే భాగవతం ఇక్కడ ఈ యాప్లో చాలా బాగా వివరించినారు. ఇక్కడ భాగాలుగా వివరించడం జరిగింది. బ్రహ్మర్షి చాగంటి కోటేశ్వరరావు గారి గురించి ఆయన యొక్క డీటెయిల్స్ కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. అలాగే భాగవతము, ఈ భాగవతము అనేక భాగాలుగా విభజించి ఒక్కో భాగమును ఇక్కడ సవివరంగా వివరించడం జరిగింది. చూడండి, ఇక్కడ చాలా డీటెయిల్డ్గా ఉంది. చూడండి, ఈ భాగవతము అన్ని భాగములు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ యాప్ ఆఫ్లైన్లో పనిచేస్తుంది ఫ్రెండ్స్. మనము ఆఫ్లైన్లో కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్, ఈ యాప్లో ఉన్న ఇంకోటి ఏంటంటే పిల్లల పేర్లు ఎలా ఏమేమి కావాలి, బాబుల పేర్లు చూడండి. ఆ నుంచి ఏమేమి పేర్లు మనం పెట్టుకోవచ్చు. మనం నెట్లో రకరకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాము పిల్లల పేర్ల కోసం. అక్కడ అయితే మన తెలుగు పేర్లు దొరకడం చాలా అరుదు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, కరెక్ట్గా మనకు తెలుగు పేర్లు ఎంత బాగా ఇచ్చినారో చూడండి. అలాగే బాబుల పేర్లు పా నుంచి మా వరకు లైక్ ఇంగ్లీష్లో ఇచ్చినట్లే ఇలాగ ఇచ్చారు. ఇక్కడ పాపల పేర్లు కూడా ఉన్నాయి. ఇక్కడ మరికొన్ని అనే దాని మీద క్లిక్ చేసినట్లయితే ఈ యొక్క దర్శన భాగ్యాల గురించి, తీర్థాల గురించి, రాత్రులు పెరుగు తింటే ఏమవుతుంది, కొన్ని చిట్కాలు లాంటివి, కొన్ని ఆచారాల గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. పుష్కరం అంటే ఏంటి, ఇలా కొన్ని ఆచారాల గురించి ఈ యాప్లో వివరించడం జరిగినది. ఒకసారి ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడండి ఫ్రెండ్స్. ఈ యాప్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకొక యాప్ ఏంటంటే రామాయణము, చాగంటి కోటేశ్వరరావు గారిచే వివరించబడిన రామాయణం అన్నమాట. ఇది కూడా సేమ్ ఇంతకుముందు ఇది వరకు చూసిన యాప్ లాంటిదే ఫ్రెండ్స్. ఇందులో కూడా భాగాలుగా వివరించడం జరిగింది. చూడండి, బాలకాండం, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, లైక్ రామాయణంలోని భాగములన్నీ ఇందులో వివరించడం జరిగింది. ఇక్కడ మరికొన్ని అనే దానిలోకి వెళ్ళినట్లయితే ఇక్కడ ఏకశ్లోక రామాయణము, 108 నామాల్లో సంపూర్ణ రామాయణము, హనుమాన్ జయంతి, ఆదిగురు దక్షిణామూర్తి, ప్రకృతి అందించిన గురువులు, ఇలా కొన్ని హిందూ సాంప్రదాయాలు మరియు మనము ఇంట్లో పాటించవలసిన నియమాలు, కొన్ని క్షేత్రాల గురించి వివరంగా వివరించడం జరిగింది. చూడండి, గురు బ్రహ్మ అని క్లిక్ చేసినట్లయితే ఆ యొక్క గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు సాక్షాత్ మహేశ్వర పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అంటే ఆ యొక్క పద్యం గురించి వివరించడం జరిగింది. ఈ యాప్ చాలా బాగుంది. ఒకసారి ఈ యాప్ కూడా యూస్ చేసి చూడండి. ఇంకొక యాప్ ఏంటంటే ఈ 2 యాప్ల కలయికే ఇదండి. ఇందులో ఏంటంటే ఈ యాప్స్ ఆడియో ఫైల్స్ అన్నమాట. ఇప్పుడు రామాయణం మీద మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, బాలకాండ, అయోధ్యకాండ, ఏదో ఒక భాగాన్ని మనం క్లిక్ చేసినట్లయితే పార్ట్ 1 ఇక్కడ ఆప్షన్స్ వస్తుంది అనమాట. డౌన్లోడ్ ఆర్ ప్లే. మనం డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఆ వీడియో మన డివైస్లోకి డౌన్లోడ్ అవుతుంది. ఆర్ ప్లే అని క్లిక్ చేసినట్లయితే ఆ వీడియో ప్లే అవుతుంది. ఇది వరకు యాప్లో మనం చూసిన ఆ టెక్స్ట్ అవే ఇక్కడ చాగంటి కోటేశ్వరరావు గారి యొక్క వాయిస్ రూపంలో మనకు ఆడియో ఫైల్స్గా ఉంటుందండి. ఈ యాప్ కూడా చాలా బాగుంది. ఈ యాప్స్ యొక్క లింక్స్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేసుకోండి. ఇంకొక యాప్ ఏంటంటే పోతన భాగవతం అని ఇంకొక యాప్ ఉంది ఫ్రెండ్స్. తెలుగులో బమ్మెర పోతన గురించి అందరికీ తెలిసి ఉంటుంది.
ఇది ఏంటంటే కంప్లీట్లీ గ్రాంధిక తెలుగు అనమాట, సంస్కృత తెలుగు. మన మోడర్న్ తెలుగులాగా ఇది అంత ఈజీగా మనకు అర్థం కాదు. ఇక్కడ స్కందములుగా ఈ భాగవతంను విభజించడం జరిగినది. అందులో ఒక్కొక్క భాగము ఒక్కొక్క ఇది మనకు ఉంటుందన్నమాట. ఈ యాప్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఎవరైనా ప్యూర్ తెలుగు నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి లేదా గ్రాంధిక తెలుగు మీద ఇష్టం ఉన్న వాళ్ళు ఈ యాప్ని యూస్ చేసుకోవచ్చు. ఇది చూడండి, ఈ యాప్ యొక్క ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే మనం క్లిక్ చేసిన వెంటనే ఈ యాప్ యొక్క భావము కూడా కింద ఇవ్వడం జరిగినది. అలాగే ఈ యాప్లో యూస్ చేసిన కొన్ని కఠినమైన తెలుగు పదాలకు సరళమైన తెలుగులో అర్థములు వివరించడం జరిగినది. ఈ యాప్ కూడా ఆడియో ఫైల్ ఉంది, ప్లస్ మనం దాన్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఈ యాప్లో ఇంకొక విషయం ఏంటంటే ఈ పద్యాలన్నీ ఏ ఛందస్సు యూస్ చేసి రాశారన్నది ఇక్కడ పెట్టారు చూడండి, తేట గీతి. అలా ప్రతి ఒక్క పద్యాలకు ఎలాంటి ఛందస్సు యూస్ చేశారు అన్న విషయం కూడా ఈ యాప్లో ఉంది. అదొక మంచి ఫీచర్ ఈ యాప్లో. ఈ యాప్ యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దట్స్ ఆల్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.